ఉన్నట్టుండి సడన్ గా మాయమైంది అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదండి. మీ అందరి కోసమే నేను కొత్త సబ్జెక్ట్ తో వచ్చాము. అదేంటనుకుంటున్నారా? ప్రతిరోజు ఏదో ఒక మ్యాచ్ తీసుకొచ్చే సాయిబాబా సార్ తో ఈ రోజు నేను మీ అందరి ముందుకొచ్చాను. మరి ఈ రోజు సాయిబాబా సార్ ఎలాంటి మ్యాచ్ తీసుకొచ్చారు, ఏ క్యాస్ట్ కి సంబంధించిన అమ్మాయిని తీసుకొచ్చారు అనేది చూద్దాం. నమస్తే అండి ప్రేక్షకులకు. నేను ఈరోజు మీకోసం పద్మశాలికి సంబంధించిన సాఫ్ట్వేర్ అమ్మాయిలను తీసుకొచ్చిన. మరి ఆ అమ్మాయిల గురించి మాత్రమే చెప్తాం కాబట్టి పద్మశాలోళ్ళు పూర్తిగా వినండి. హలో 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 ఈరోజు మనము మొట్టమొదటిగా పద్మశాలి అమ్మాయి, సాఫ్ట్వేర్ అమ్మాయి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 30/12/1997. ఎత్తు 5'3" ఉంటారు ఈ అమ్మాయి. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఈ అమ్మాయి జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి 12 లక్షల రూపాయలు. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి కొండాపూర్, హైదరాబాద్ లో ఉంటారు. మరి వీళ్ళెట్లా చూస్తున్నారంటే సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం చూస్తున్నారు. మరి బిజినెస్ అయినా పర్వాలేదు కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ కావాలని చూస్తున్నారు. మంచిగానే గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇక మీరు ఆలోచన చేయాలి. అట్లనే ఈరోజు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చిన పద్మశాలి సాఫ్ట్వేర్ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/1/1998. ఎత్తు 5'2" మాత్రం ఉంటారు ఈ అమ్మాయి. ఎడ్యుకేషన్ బీటెక్ చేసిర్రు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నారు ఈ అమ్మాయి. మరి నెలకు వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి జీతము 8 లక్షల రూపాయలు. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి బోడుప్పల్, హైదరాబాద్ లో ఉంటారు. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఈ అమ్మాయికి 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు కాలేదు. ఈ అమ్మాయి పెళ్లి చేసి మనం పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు కాబట్టి మరి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో చూస్తున్నారు. తెలంగాణలో ఎక్కడైనా పర్వాలేదు. అంటే అబ్బాయి కరీంనగర్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, కొరుట్ల కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, బోధన్ కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, మహిబాద్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మొత్తం మీద అయితే అబ్బాయి హైదరాబాద్ లో, తెలంగాణలో జాబ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి ఎవరన్నా మనోళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకి చెప్పండి. మరి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చిన మరి పద్మశాలి అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/5/2000 సంవత్సరం. అమ్మాయి ఎత్తు 5'5" ఉంటారు ఈ అమ్మాయి. ఎడ్యుకేషన్ బీటెక్ చేసిర్రు, ఎంటెక్ కూడా చేసిర్రు ఈ అమ్మాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నారు ఈ అమ్మాయి. 15 లక్షల రూపాయల ప్యాకేజీ అమ్మాయిది. అమ్మాయి కూడా చాలా బాగుంటది, గుణవంతురాలు, చాలా చక్కనైన అమ్మాయి. మరి ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎట్లా చూస్తున్నారంటే అబ్బాయి పెళ్లి అయిపోయింది, చిన్న అమ్మాయి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పెళ్లి చేసేద్దామని చూస్తున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్ కాబట్టి హైదరాబాద్ లో వీళ్ళు ఉంటారు కాబట్టి అంటే ఇక్కడే ఉంటారు. నేటివ్ ప్లేస్ అయితే నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్ చుట్టుపక్కలైనా పర్వాలేదు, లేదంటే హైదరాబాద్ లో ఎక్కడైనా పర్వాలేదు. అబ్బాయి మాత్రము అమ్మాయి చాలా బాగుంటది కాబట్టి అబ్బాయి కూడా తెల్లగా మంచిగా ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నారు కాబట్టి మరి ఎవరన్నా ఈ సాఫ్ట్వేర్ అమ్మాయి గురించి విన్నారు కదా, మరి వాళ్ళకి చెప్తా ఉండండి, మనోళ్ళకు, పెద్ద మనుషులకు. మరి గ్రూప్లలో కూడా ఈ వీడియోలు షేర్ చేస్తూ ఉండండి. మళ్ళా చెప్తున్నా, మన పద్మశాలి గ్రూప్లలో షేర్ చేయాలి మన వీడియోలన్నీ. మరి మరో అమ్మాయిని తీసుకొచ్చిన. ఈ అమ్మాయి కూడా బీటెక్ చేసిండ్రు. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 23/9/1997. ఎత్తు 5'5" ఉంటారు ఈ అమ్మాయి కూడా. ఎడ్యుకేషన్ బీటెక్ త్రిబుల్ చేసిండ్రు ఈ అమ్మాయి. మరి ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే కరీంనగర్ చుట్టుపక్కల కానీ అంటే జగిత్యాలైనా, మెట్పల్లి అయినా, కొరుట్లైనా, లేదంటే